అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మీనరాశి వారి యొక్క దినఫలాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. మీనరాశి వారు రేపటి రోజున అనగా ఏప్రిల్ 7వ తేదీ అనగా మంగళవారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారు ఎటువంటి వార్తలు వినబోతున్నారు, ఆ వార్తల ద్వారా వారు ఎటువంటి పరిణామాలను ఎదుర్కోబోతున్నారు, వారి జీవితంలో ఎటువంటి సమస్యలను ఎదుర్కోబోతున్నారు, ఆ సమస్యలకు తగిన పరిష్కారం కోసం ఎటువంటి దేవతారాధన చేయాలి, ఎటువంటి పరిహారాలు చేయాలో మొత్తం అయితే వీడియోలో మనం ఇప్పుడు పూర్తిగా తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ అండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా ఇందులో మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం గురించి కూడా మీకు అయితే స్పష్టంగా అర్థమవుతుంది. ఓం శ్రీ భద్రకాళి దివ్య ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ రామదాసు స్వామి గారు. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9881559967. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒకే ఒక్కసారి మన గురువు గారిని అయితే సంప్రదించి చూడండి. దూర ప్రాంతాలలో ఉన్నవారికి ఒకే ఒక ఫోన్ కాల్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును. మీ ముఖము, ఫోటో, చేయి, పేరు, వయసు, గోత్రం వాట్సాప్ చేయండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణాలు, ధనం నిలకడలేకపోవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల మధ్య ఎటువంటి గుప్త సమస్యలకైనా సరే తప్పకుండా పరిష్కారం లభించి తీరుతుంది. ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం తప్పకుండా చూపబడును. 100% స్త్రీ పురుష వశీకరణ చేయబడును. మన గురువుగారు స్త్రీ పురుష వశీకరణ చేయడంలో చాలా ప్రత్యేకత కలవారు. మన గురువుగారి ద్వారా ఎంతోమంది లబ్ధి పొంది ఉన్నారు. ఒక్కసారి నమ్మకంతో మీరు కూడా మీకున్న సమస్యలను గురువుగారి ద్వారా పరిహార రూపంలో అయితే మీరు అందుకోగలరు. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక రేపటి రోజున ఈ యొక్క రాశి గల వారికి ఎంతో అద్భుతమైన రోజునైతే చెప్పుకోవచ్చు. రేపటి రోజున ఈ యొక్క రాశి గల వారికి మునిపెన్నడూ కూడా వీరు విననటువంటి ఒక గొప్ప శుభవార్త కూడా మీకు ఖచ్చితంగా అయితే దినఫలాల ప్రకారం చూసుకున్నట్టయితే చక్కటి శుభవార్త అయితే మీరు వినబోతున్నారు. అటువంటి అవకాశాలు చాలానే కనబడుతున్నాయి. అతి పెద్ద శుభవార్త అయితే అది ఏమిటో తెలిస్తే ఖచ్చితంగా మీరు ఎగిరి గంతులేస్తారు. ఇక ఈ యొక్క రాశి గల వారికి జీవితంలో ఆ శుభవార్త మునుపెన్నడూ కూడా మీరు విననటువంటి ఒక శుభవార్తనైతే చెప్పుకోవచ్చు. మీ జీవితానికి సంబంధించినటువంటి ఒక అంశానికి కూడా ఈ వార్త మరి కారణం కాబోతుంది. మరి ఆలస్యం చేయకుండా తప్పకుండా అయితే మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. అయితే ఈ యొక్క రాశి గల వారి యొక్క గుణగణాలను మనం పరిశీలించినట్లయితే కనుక వీరు ఎంతో మృదు స్వభావులను అయితే చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్కరితో ఎంతో స్నేహభావంగా ఉంటారు. రేపటి రోజున వీరికి ఆర్థికంగా చాలా బాగా కలిసి వస్తుంది. ఈ యొక్క రాశి గల వారు ఎవరినైనా కానీ వీరి మాటలతో, చేష్టలతో, ఇబ్బందితో కానీ ఎవరితో అయినా అస్సలు బాధ పెట్టడం అస్సలు కుదరదు. రేపటి రోజున ఈ యొక్క రాశి గల వారికి ఎప్పుడూ కూడా స్వార్థం అనేది కూడా ఉండదు. కానీ ప్రతి ఒక్కరితో కలివిడిగా అయితే కలిసి ఉంటారు. ప్రతి ఒక్కరికి సహాయం చేయాలనే ఆలోచన కలగనే ఉంటారు. ఎన్నో బాధలను, నష్టాలను అనుభవించి ఉంటారు. అతి మంచితనం వల్ల ఎన్నో ఇబ్బందులు కూడా ఎదుర్కొని ఉన్నారు. ఈ రాశి గల వారికి చక్కగా అనుకూలమైన రోజునైతే చెప్పుకోవచ్చు. వీరు అన్ని రాశుల కంటే కూడా చాలా తెలివిగలవారు. ఈ యొక్క రాశి గల వారికి అన్ని రకాలుగా కూడా శనిదేవుని యొక్క అనుగ్రహం అనేది పరిపూర్ణంగా లభించబోతుంది. వీరు బంధాలకు, అనుబంధాలకు చాలా ప్రాముఖ్యత అయితే ఇస్తూ ఉంటారు. ఎవరికైనా సాయం చేస్తే వారు చేసేటువంటి సహాయాన్ని ఎప్పుడూ కూడా వీరు మర్చిపోకుండా మరలా గుర్తు చేసుకుంటూ ఉంటారు. కొత్త వ్యక్తులు ఎవరైనా పరిచయం అయితే పాత స్నేహాలను, బంధుత్వాలను కూడా అసలు విడిచిపెట్టరు. ఈ యొక్క కొత్త స్నేహాన్ని కూడా పాత స్నేహంతో సమానంగా అయితే చూస్తూ ఉంటారు. నిరంతరం క్రమశిక్షణతో కలిగి ఉంటారు. వీరి యొక్క శిక్షణ, వీరి యొక్క పరిస్థితులు కూడా జీవితంలో ఎదురవుతూ ఉంటాయి. జీవితంలో ఎన్నో సమస్యలను వారే ఎన్నో సృష్టించుకుంటూ ఉంటారు. వీరిని ప్రేమించినటువంటి వ్యక్తులు కూడా అధిక సంఖ్యలో అయితే ఉంటారు. సాంప్రదాయబద్ధమైనటువంటి వీరి నడవడిక నలుగురికి ఆదర్శప్రాయంగా అయితే ఉంటుంది. నలుగురు కూడా వీరి యొక్క ప్రవర్తన, వీరి యొక్క విశాలమైనటువంటి మనసును కూడా ఆకర్షితులు అవుతూ ఉంటారు. వీరు హృదయంలో ఎంతో చక్కగా అయితే ప్రతి ఒక్క స్థానాన్ని నిలుపుకొని ఉంటారు. సమానమైనటువంటి దృష్టితో చూస్తూ ఉంటారు. ప్రేమానురాగాలతో అందరినీ కూడా పొందుతూ ఉంటారు. సమాజంలో వీరికి గౌరవ మర్యాదలు చాలా మెండుగా ఉన్నాయి. వీరి యొక్క జీవితంలో సమస్యలు ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా వాటన్నిటిని కూడా అధిగమించి మంచి సపోర్ట్ అయితే మీకు రేపటి రోజున ఎదురవబోతుంది. చాలా రకాల సమస్యలతో బాధపడుతూ ఉన్నారు. కుటుంబ సభ్యుల నుంచి మీకు మంచి సలహాలు కూడా అందబోతున్నాయి. కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు కూడా మీకు రేపటి రోజున అయితే మంచి సపోర్టివ్గా అయితే ఉండబోతున్నాయి. సమస్యల నుండి మీరు అధిగమించబోతున్నారు. చాలా తెలివిగా, ఎంతో చాకచక్యంగా నిర్ణయాలు తీసుకోవడంలో కూడా చాలా ఉపయోగపడుతుంది. రేపటి రోజున మీ యొక్క బంధువుల్లో కానివ్వండి, కొంతమంది వ్యక్తుల ద్వారా మీకు ఇబ్బందులు పడేటువంటి సూచనలు కూడా రేపటి రోజున కనబడుతున్నాయి. అతి ముఖ్యంగా అయితే మీ బంధువుల వల్ల మీరు చేయవలసిన కొన్ని పొరపాట్లు చేసిన వాటిని అతిక్రమించి రేపటి రోజున మీ యొక్క బాధకైతే ముఖ్య కారణం కూడా అవ్వబోతున్నారు. మీ మీద పుకార్లు పుట్టించబోతున్నారు. అలాగే అన్నటువంటి మాటలన్నీ కూడా మీరు మీపై అతి నిందలు కూడా వేయబోతున్నారు.
ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ రేపటి రోజున వేరే బంధువుల నుండి మీకు నెగిటివ్ ప్రచారం కూడా రాబోతుంది. మీరు అనుకున్నటువంటి మాటలన్నీ కూడా అన్ననటువంటి మాటలు అన్నట్లుగా అయితే మిమ్మల్ని చిత్రీకరించి మిమ్మల్ని 10 మందిలో నలుగురిలో అవహేళన చేయబోతున్నారు. కానీ ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి. మంచి వ్యక్తుల్ని దూరం చేసుకోకూడదు. ఎలాంటి వారిని మనం జాగ్రత్తగా కనిపెట్టి మనమే జాగ్రత్తగా ప్రయాణాన్ని సాఫీగా కొనసాగించుకోవాలి. చెడు ప్రవర్తనలు కలిగిన వ్యక్తులను మీ జీవితంలో ఎప్పుడూ కూడా వారిని దగ్గరకు అయితే చేర్చుకోవద్దు. మీ యొక్క నియమాలను ఖచ్చితంగా రేపటి రోజున పాటించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఈ యొక్క రాశిగల వారి యొక్క జాతక ప్రకారం మనం తెలుసుకున్నట్టయితే గనక రేపటి రోజున ఎన్నో దాన ధర్మాలు మీకు మంచి ఫలితాన్ని అయితే ఇస్తూ ఉంటాయి. మీకు ఉన్నటువంటి మంచి మనసుకు కారణం కావచ్చు. రేపటి రోజున అయితే ఒక గొప్ప రోజునైతే చెప్పుకోవచ్చు. అతి పెద్ద శుభవార్త రేపు మీరు వినేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. మీ యొక్క దినఫలాల ప్రకారం ఆ శుభవార్త ఏంటంటే తెలిస్తే ఖచ్చితంగా మీరైతే అందరికీ మీరు చెప్పుకొని ఎంతో ఆనందంలో మునిగి తేలుతూ ఉంటారు. మీ యొక్క పరిస్థితులు అన్ని రకాలుగా కూడా భిన్నంగా ఉండబోతున్నాయి. అదేవిధంగా ఈ యొక్క రాశి గల వారికి అన్ని రకాలుగా కూడా రేపటి రోజున అనుకూలమైన రోజు అని చెప్పుకోవచ్చు. మీ జీవితంలో వాస్తవాలు నిజంగా ఊహించని సంఘటనలు కూడా జరగబోతున్నాయి. ఆ సంఘటన ద్వారా మీరు ఇద్దరితో ఉన్నటువంటి మనస్తాద్వద్దలు కూడా తొలగిపోతాయి. భార్యాభర్తల బంధం అనేది చాలా బలపడుతుంది. రేపటి రోజున ఈ యొక్క పరిస్థితికి కారణం మీ యొక్క జీవిత భాగస్వామి అనేది మీరు తెలుసుకోవాలి. మీ ఇద్దరి మధ్య ఉన్న బాధ తొలగించడానికి తను ఈ పని చేస్తే మీరు తప్పకుండా గమనించి చేరుతారు. మీ యొక్క పరిస్థితులు సమానంగా అయితే ఉండవు కనుక ఆ పరిస్థితులు ఏ విధంగా ఎవరికి ఉంటాయో వారి యొక్క జీవిత ఆశయాలు కూడా కావచ్చు, వారి కోరికలు కావచ్చు, వేరువేరుగా ఉంటాయి. మీ యొక్క జీవితంలో ఎటువంటి కోరికలు అయితే కలిగి ఉన్నారో, ఏ కోరిక అయితే నెరవేరే అవకాశం ఉందో జీవితంలో రాలేదని చెప్పి బాధపడుతూ ఉన్నారో ఆ కోరికలు మీరు ఖచ్చితంగా అయితే వినబోతున్నారంటే చాలా కాలం నుండి ఆ కోరిక నెరవేర్చడంలో మీరు ఎంత సక్సెస్ కాలేకపోతున్నారు. అటువంటి కోరిక అయితే రేపటి రోజున మీకు తప్పకుండా నెరవేరబోతుంది. వ్యాపార జీవితానికి కానివ్వచ్చు, ఉద్యోగ జీవితానికి కావచ్చు, మీ యొక్క జీవితం మాత్రం సంబంధించిన ఒక సంఘటన మాత్రం చాలా కాలంగా అయితే మీ ఆ కోరిక నెరవేరే అవకాశాలు కూడా కనబడుతుంది. అది కూడా రేపు సాయంత్రం వేళ తప్పకుండా 5:30 లోపు మీరైతే ఆ యొక్క శుభవార్తను వినేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. బలంగా పెద్ద కోరిక అయితే సరే నెరవేరే అవకాశం కూడా ఉంది. కొంతమందికి మంచి ఉద్యోగం రావట్లేదని, ఉద్యోగంలో స్థిరపడటం లేదని, జీవిత సత్యాలు అయితే మీ యొక్క జీవితానికి సంబంధించిన పెద్ద కళ కూడా నెరవేరేటువంటి అవకాశం మీ ముందు ఉండబోతుంది. కొంతమందికి ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ కావచ్చు. అలాగే రేపటి రోజున ఒక పెద్ద కలగా భావించే ఒక చక్కటి సదవకాశం కూడా మీ ముందుకు ఉండబోతుంది. మంచి వార్తలు వినబోతున్నారు. రేపటి రోజున మాత్రం మీకు ఎంతో అనుకూలంగా ఉంది. మీరు ఎటువంటి పని చేపట్టినా కానీ రెట్టింపు ఫలితాలను అయితే మీరు చూడబోతున్నారు. ఎవరైతే ఎన్ని కళలు కన్నారో ఆ కళలన్నీ సాకారం చేసుకోవడానికి రేపటి చాలా దివ్యమైన రోజునైతే చెప్పుకోవచ్చు. రేపటి రోజున మీ యొక్క సూచనలు, సలహాలు ఎంతో బాగా 10 మందికి ఉపయోగపడతాయి. మీరు అద్భుతమైనటువంటి అవకాశాలు కూడా తీసుకురాబోతున్నారు. ఈ యొక్క జాతకులు చూసుకున్నట్టయితే చాలా కాలంగా భార్యాభర్తల మధ్య విభేదాల కారణంగా రేపటి రోజున అయితే వీరొక కలుసుకోబోతున్నారు. వీరిద్దరి మధ్య ఉన్న మనస్పర్ధలు దూరమై బలం మంచిగా ఈ యొక్క బంధం అయితే బలపడబోతుంది. రేపటి రోజున వీరు ఎంత నిరాశలో ఆ బంధం మరలా తిరిగి దగ్గరైతే బాగుండని, ఆ బంధంతో మేము సంతోషంగా ఉంటే బాగుండని చెప్పేసి ఎవరైతే బలంగా బాధపడుతూ ఉంటారో అటువంటి వారికి ఒక కళ తప్పకుండా నెరవేరుతుంది దృఢ సంకల్పంతో. ఆ సందర్భాల్లో మీకు డైవర్స్ వరకు వెళ్ళిన ఆలోచనలు కూడా ఉండుంటాయి. అటువంటివన్నీ కూడా తిరిగి మరలా సంతోషంగా అయితే మీరు ఉండబోతున్నారని అయితే తెలుసుకోవాలి. యొక్క జాతకులు ఎవరైతే విదేశాలకు వెళ్ళడానికైతే ప్రయత్నిస్తూ ఉన్నారో తప్పకుండా అటువంటి సదవకాశం కూడా మీకు రేపటి రోజున ఖచ్చితంగా నెరవేరబోతుంది. రేపటి రోజున మీరు అటువంటి అవకాశాలు పొంది తీరుతారు. ఈ యొక్క రాశి గల వారు ఎవరైతే సంతానం కోసం, వివాహం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో అటువంటి వ్యక్తులు కూడా చక్కగా మీరు ఆశించిన ఫలితాలు అయితే రాబోతున్నాయి. వివాహానికి సంబంధించిన ఒక మంచి శుభవార్తలు కూడా మీరు వినబోతున్నారు. ఎవరైతే ప్రేమ వ్యవహారాలు ఉండి చక్కగా ఇద్దరిని ఒప్పించడానికి, కుటుంబ సభ్యులు ఒప్పించడానికి కూడా ప్రయత్నాలు చేస్తూ విఫలమవుతున్నారో అటువంటి కోరిక కూడా మీకు నెరవేరే అవకాశం కూడా ఉంది. కుటుంబ సభ్యుల్లో మంచి మంచి అవకాశాలు కూడా మీకు ఎదురు కాబోతున్నాయి. శుభవార్తలు వినబోతున్నారు. అతిపెద్ద శుభవార్త మీకు రేపటి రోజున అయితే ఖచ్చితంగా వినబోతారు. పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. ఎటువంటి కోరిక ఉన్నా సరే దానికి సంబంధించిన ఒక పెద్ద కోరిక మాత్రం తప్పకుండా మీ లైఫ్లో నెరవేరబోతుంది. ఆనందంతో చక్కగా ఎదురుగంతులు వేస్తారు. అయితే ఈ రాశి గల వారు ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవడానికి తప్పకుండా అయితే మీరు దుర్గాదేవి యొక్క ఆరాధన కాస్త మేలు చేస్తుంది. చక్కగా మీరు హనుమాన్ గుడికి వెళ్ళి ఖచ్చితంగా హనుమాన్ గుడిలో కూర్చొని మీరు తమలపాకుల మాల సమర్పించి హనుమాన్ చాలీసా పఠించడం ద్వారా ఎన్నో రకాల ప్రయోజనాలు అయితే మీకు అనుకూలంగా ఉంటాయి. మీ స్తోమత మేరకు దాన ధర్మాలు చేయడం కూడా మీకు పరిపూర్ణంగా అయితే అనుగ్రహం లభిస్తుందని అయితే మీరు తెలుసుకోవాలి. అదేవిధంగా రేపటి రోజున ఆరోగ్యం పట్ల మీరు ఒక రక్షణ ఎంత బాగా ఉంటుంది. దూర ప్రయాణాలు చేసే వారికి ఎంతో ఉపయోగపడుతుంది. ఎంత బిజీగా ఉన్న అలసటను మీరు చాలా ఈజీగా అయితే ఎంజాయ్ చేయబోతున్నారు. మీరు ప్రశాంతతను అయితే తిరిగి పొందబోతున్నారు. రేపటి రోజున తప్పకుండా దగ్గరలో ఉన్న మీరు హనుమాన్ దేవాలయానికి వెళ్ళి తప్పకుండా హనుమంతుని వారిని సందర్శించుకోవడం వల్ల మీకు ఉన్న ఆటంకాలన్నీ కూడా తొలగిపోతాయి.
తెలుసుకున్నాం కదండి యొక్క రాశి గల వారికి ఏ విధంగా ఉండబోతుంది అనేది. మన వీడియో మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.